ఆయన వస్తున్నా రాదనేదే 10 రోజులు వార్త, వచ్చిన తర్వాత ఆయన మాట్లాడితే మళ్ళీ 2 నెలల రోజులు. అది కాదండి, సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి సభలో ఒక 100 సార్లు అని ఉంటారు కేసీఆర్ రావాలి రావాలి మాకు గైడెన్స్ ఇవ్వాలి అని. అంత ముఖ్యమంత్రి గారు రమ్మని కోరుతుంటే కూడా ఎందుకు రావట్లేదు అనే ఒక చర్చ అయితే తెలంగాణ సమాజంలో ఉంది. తెలంగాణ సమాజంలో కేసీఆర్ గారు రావాలి మాట్లాడాలి అని ఉండేది ఒక పాజిటివ్ కోణం ఉంటే, ఇలా ముఖ్యమంత్రి గారికి మిగతా వాళ్ళకు అటువంటి కోణాలు లేవు. అది ఏం మాట్లాడతారండి దానం నాగేందర్? ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు దాని మీద మాకు అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటే మీ అందరినీ బట్టలు ఇప్పించి కొడతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అటువంటి కీచకులున్న సభకి రమ్మని చెప్పేసి కోరదామా? అదేవిధంగా ఒకవైపున అక్కలందరూ కూడా మేము మొత్తం నిండా ముంచుతారని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా మేము మాట్లాడుతుంటే వాళ్ళందరినీ కూడా ఎగదోస్తుంది ముఖ్యమంత్రి, మంత్రులు ఎగదోస్తూ ఉన్నారు. అంటే అందుకే రావట్లేదా? నేను అందుకు రావట్లేదని చెప్పట్లే, ఆయన వచ్చిండ్రు, అవసరమైన కొద్దీ ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడు ఎండగడతారు. ఈనాడు పెద్దగా మీరు చూడండి, గత 2 సార్లు జరిగిన అసెంబ్లీలో ఏ ఒక్క అంశం మీద కూడా మేము గత 9 ఏళ్ల పాలన కాదు ఇప్పుడు కూడా ఏం చేయాలని కూడా మేము ఖచ్చితంగా చెప్పినాం. వ్యవసాయం కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసాని వాళ్ళు ఇలా మార్చుకోవచ్చు, ప్రతి అంశం మీద ఇంతకుముందు ఏ విధంగా చేసినాం ఇప్పుడు ఎట్లా చేస్తామని చెప్పినాం. అంకెల లెక్కలతోనే మొత్తం కూడా ఆర్థిక శాఖ మీద వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తూ దాని మీద కూడా చెప్పినాం. కాబట్టి వాళ్ళని ధీటుగా మొత్తం కూడా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నది. మీరు చూసిండ్రు 2 సభల్లో కూడా అసెంబ్లీలో అయిన దాంట్లో మా దగ్గర ఉన్న ప్రతి వాళ్ళు, అది ప్రశ్న అయినా చర్చ అయినా లేకపోతే ఎటువంటి కార్యక్రమం అయినా కూడా మేము వాళ్ళలాగా బూతులు మాట్లాడలే, అరవలే. మేము చెప్పదలుచుకున్న దాన్ని మాకు అత్యంత తక్కువ సమయం ఇచ్చిండ్రు. మేమేదో 38 మంది ఉన్న మాకు 15 నిమిషాలు అయిపోజేయాలంటారు. ఒక్క సభ్యుడిన వాళ్ళకి గంట ఇస్తారు, 7 సభ్యులున్న వాళ్ళకి 2 గంటలు ఇస్తారు, మిగతా వాళ్ళకి 3 గంటలు 4 గంటలు వాళ్ళకి లెక్కే లేదు. వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ అభూత కల్పనలు కాదు, ఆ సభని అసలు ఎంత బండబూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏది మాట్లాడినా కూడా దానం నాగేందర్ మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఏం చెప్పాలి, నువ్వు ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పాలి. ముఖ్యమంత్రి ఏం చెప్పాలి, నువ్వు సరైనది కాదు విరమించుకోవాలని చెప్పాలి. ఇటువంటి సంఘటన 1-2 సార్లు అంత గతంలో జరిగితే జగదీష్ రెడ్డి గారు జానారెడ్డి గారి మీద కొద్దిగా కోపం తెచ్చుకొని లెక్కలు సరిగ్గా లేవని చెప్పేసి అంటేనే ఆ విధంగా అనొద్దని చెప్పేసి అంటే జగదీష్ రెడ్డి గారు ఆ రోజున ఇమ్మీడియట్గా సారీ అని చెప్పింది. మరొకసారి కేటీఆర్ గారు కూడా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడితే సబితా ఇందారెడ్డి గారు మిగతా వాళ్ళు మాట్లాడుతూ కూడా మాట్లాడితే ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు లేసి ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పింది. అది సంస్కారం, అది పద్ధతి, సభ నడిపే పద్ధతి. సభలో ఎవరైనా మిగతా సభ్యులు ఉన్నప్పుడు సభ్యుల మీద మాట్లాడుతుంటే నువ్వు హార్ష్గా మాట్లాడడం కాదు, పద్ధతి ప్రకారం మాట్లాడాలి, లాజికల్గా మాట్లాడాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతుంటే మంత్రులు దాన్ని పోటీ పడుతుంటే సభ్యులు ఇంకోటి వేరేది ఆశిస్తామని చెప్పి నేను అనుకో. కాబట్టి ఇవాళ సునీతా లక్ష్మారెడ్డి గారిని సబితా ఇందారెడ్డి గారిని ఏ విధంగా అవమానపరిచయం చూసినాం. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోటీపడి చేసిండ్రు. దానం నాగేందర్ మిగతా సభ్యులందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతున్న చూస్తున్నాం. కాబట్టి మేము సభలో కేసీఆర్ గారు రాకున్నా కేసీఆర్ గారి ఆలోచనతో కేసీఆర్ గారి ఆదేశాలతో కేసీఆర్ గారు నిత్యం మాకు ఏం మాట్లాడాలో ఏంటో కూడా ఎల్పీ సభలో మాట్లాడి మొత్తం కూడా చెప్పిండ్రు. అన్ని వారే మాట్లాడారు కదా, అంటే ప్రతిరోజు వారే మాట్లాడితే ఇక మిగతా వాళ్ళు ఎందుకు? కాబట్టి వారు కూడా ముఖ్యమంత్రి మొత్తం మాట్లాడాల్సిన అవసరం లే, మంత్రులు మిగతా వాళ్ళందరూ కూడా అవసరమైనప్పుడు మాట్లాడి ఇంకా అవసరం అనుకున్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి అవసరం ఉన్నా లేకున్నా రావడం, బండబూతులు తిట్టడం, మొత్తం కూడా దాన్ని మొత్తం డైవర్షన్ పాలిటిక్స్, అబద్ధాలు కూడా అందులో చెప్పడం. అంటే అందుకే రావట్లేదా నేను అనేది అది. లేదంటే తాను 10 ఏళ్ళుగా కూర్చున్న దాదాపు 9-9.5 ఏళ్ళు కూర్చున్న కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు కాబట్టి ఆయన చూడలేక రాలేకపోతున్నాడు. ముఖ్యమంత్రి గారు అలా కూర్చోవడమో ఇంకోరో కాదు, ఆ విధంగా ఎవరు కూర్చున్నా కూడా అది మనం ప్రజలు మనకి ఇచ్చిన దాన్ని మనం స్వీకరించాలని ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు చెప్పారు. ఇవాళ ప్రజలు నిన్ను ప్రతిపక్ష స్థానంలో కూర్చోమని చెప్పిండ్రు. మీరు ఒక 6 నెలల్లో 9 నెలల్లో సమయం ఇవ్వండి అని చెప్పేసి మాతో చెప్పిండ్రు. అనవసరమైన వాటి మీద మాట్లాడద్దు, వాళ్ళు చేయనియండి, నేర్చుకోనియండి, అవగాహన తెచ్చుకోనియండి. వాళ్ళ యొక్క పథకాలు ఏం చెప్తారో, పాలసీస్ ఏం చెప్తారో, మనకంటే భిన్నంగా ఏం చెప్తారో మీరు కూడా అవగాహన తెచ్చుకోండి. ఆ తర్వాతనే వాటి మీద మాట్లాడండి. కానీ వాడు ఎడ్డమంటే తెడ్డమని చెప్పేసి మాట్లాడద్దు అని చెప్పేసి మాకు స్పష్టంగా మాకు ఎల్పీ మీటింగ్లో కానీ మా పార్టీ మీటింగ్లో కానీ
కేసీఆర్ గారు చెప్పిండ్రు. అందుకే ఈ 6 నెలలు 9 నెలలు అనేది చాలా జాగ్రత్తగా వారు కానీ మేము కానీ ఓపికతో సహనంతో చాలా వాళ్ళు ఎన్ని తిట్టినా అవమానపరిచినా బెదిరించినా అన్నిటి కూడా ఇలా దిగమింగుకుంటూ ఉంటున్నాం.